సీఎం జగన్ పై వెల్లువెత్తిన ఆరోపణలు ఏపీలో హాట్ టాపిక్ గా మారాయి. మరోవైపు ఈ ఆరోపణలు వైసీపీ ప్రతిష్టను దారుణంగా దెబ్బతీస్తూ సమాధానం చెప్పుకోలేని పరిస్థితి కల్పిస్తున్నాయి. జగన్ కోట్లాది రూపాయల ప్రజాధనంతో అక్రమంగా రోడ్లు వేయించుకోవడం, క్యాంప్ ఆఫీస్ ఫర్నిచర్ సమకూర్చుకోవడం చేశారనే ఆరోపణలే ఇప్పుడు రాష్ట్రంలో పెను ప్రకంపనలు రేపుతున్నాయి. దీనికి కారణం 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తొలినాళ్లలో మాజీ స్పీకర్ కోడెల ఫర్నిచర్ ఉంచేసుకున్నారంటూ వైసీపీ గగ్గోలు పెట్టి ఆయనను తీవ్రంగా అవమానపరిచింది. ఆ క్రమంలో కొద్ది రోజుల వ్యవధిలోనే ఆయన ఆత్మహత్యకు పాల్పడడం సంచలనం సృష్టించింది. అయితే అప్పుడు కేవలం లక్షల్లో ఉండే ఫర్నిచర్ కోసం అంత యాగి చేసిన వైసీపీ మరిప్పుడు జగన్ పై వచ్చిన కోట్లాది రూపాయల దుర్వినియోగం ఆరోపణలకు ఎలా సమాధానం చెప్పగలదనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. మొత్తంగా జగన్ పై తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ కు 16 కోట్ల వరకు ఖర్చు పెట్టినట్లు ఆరోపణలొచ్చాయి. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి 5 నెలల్లో జగన్ తాడేపల్లిలోని తన నివాసానికి ప్రత్యేక ఏర్పాట్లకు 16 కోట్లు ఖర్చు చేయించారని తెలుస్తోంది. అలాగే జగన్ తన ఇంటికి కొత్త రోడ్డు కోసం 5 కోట్లు, భద్రతా ఏర్పాట్లకు మరో 1.8 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. ఇంకా ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ సిబ్బందికి 80 లక్షలు, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ పరికరాల కోసం 3.6 కోట్లు ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. అలాగే ప్రజా దర్బార్ ఏర్పాటు నిమిత్తం మరో 82 లక్షలు, ఇతర ఏర్పాట్లకు 22 లక్షలు ఖర్చు చేశారు. మాజీ సీఎం జగన్ ఇంట్లో అల్యూమినియం తలుపులు, కిటికీలకు 73 లక్షలు ఖర్చు చేసినట్లు సమాచారం. అలాగే వ్యూ కట్టర్ కు 3.25 కోట్లు ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. దీంతో జగన్ పై ఇలా ఫర్నిచర్ ఆరోపణలతో పాటు తన నివాసాన్ని ఆనుకుని ఉన్న రహదారిని ప్రైవేట్ మార్గంగా మార్చుకుని ఎవరిని అనుమతించకపోవడంపై కూడా దుమారం రేగుతోంది. ఈ విషయమై స్థానికుల నుంచి ఫిర్యాదులు పోటెత్తడంతో ప్రభుత్వం దీనిపై దర్యాప్తు చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయం వద్ద ప్రభుత్వ నిధులతో ఈ డబుల్ లేన్ రోడ్డును నిర్మించారు. అయితే జగన్ ఈ రోడ్డును తన సొంత ఎస్టేట్ లోని రోడ్డులాగా భావిస్తూ ఆ దారిలో ఇతరులు ఎవరూ స్వేచ్ఛగా తిరిగే అవకాశం లేకుండా చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అంతేకాదు జగన్ సీఎం గా ఉన్నప్పుడు అక్కడ నివాసం ఉన్న వారిపై ఒత్తిడి చేసి ఇళ్లను తొలగించి ఇక ఈ 1.5 కిలోమీటర్ల రోడ్డుకు 5 కోట్లు వ్యయం చేశారని, పైగా దీన్ని ప్రకాశం బ్యారేజ్ నుంచి రేవేంద్రపాడు వరకు మంజూరైన నిధులతో నిర్మాణం చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందువల్లే ఈ మొత్తం ఆరోపణలపై ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించే అవకాశం ఉందని తెలిసింది. జగన్ సీఎం హోదాలో తన క్యాంప్ ఆఫీస్ కోసం కోట్లాది రూపాయల ఖర్చు పెట్టారని, ప్రభుత్వ వ్యయంతో కొన్న ఫర్నిచర్ ఇంకా వినియోగిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో జగన్ సీఎం హోదాలో క్యాంప్ ఆఫీస్ కోసం చేసిన ఖర్చుపై అధికారులు లెక్కలు బయటకు తీస్తున్నారు. ఇంటి చుట్టూ నిర్మించిన ప్రహారీ గోడపై ఇన్ఫ ఫెన్సింగ్ కోసం కోట్ల రూపాయల ఖర్చు పెట్టడం, సోలార్ ఫెన్సింగ్, ట్రాన్స్ఫార్మర్లు, యూపీఎస్ ఏర్పాటుకు 3.63 కోట్లు ఖర్చుపై కూడా అధికారులు ఆరా తీస్తున్నారు. నిబంధనలు అతిక్రమించారని తేలితే మాజీ సీఎం జగన్ కు నోటీసులిచ్చి కేసు నమోదు చేసే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని తెలుస్తోంది. ఈ క్రమంలో జగన్ వీటి కోసం చేసిన నిధుల విడుదల జీవోలు అన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉండడం గమనార్హం. ఇటీవల ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్ తన క్యాంపు కార్యాలయాన్ని వైసీపీ కేంద్ర కార్యాలయంగా మార్చడం విమర్శలకు తావిస్తోంది. వైసీపీ నేతలతో సమావేశాలు, భేటీలు జగన్ ఇక్కడి నుంచే నిర్వహిస్తున్నారు. అయితే ప్రజాధనంతో కొనుగోలు చేసిన ఫర్నిచర్, ఇతర సామాగ్రిని ప్రభుత్వానికి తిరిగివ్వకుండా ఈ వైసీపీ కార్యాలయంలోనే వినియోగించుకుంటున్నారన్న విమర్శలు జోరందుకుంటున్నాయి. మరోవైపు క్యాంపు కార్యాలయం రోడ్డు, ఫర్నిచర్ కోసం మంజూరు చేసిన నిధుల జీవోలు, ఏ సామాగ్రి కొనుగోలు చేశారనే వివరాలను తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. దీంతో త్వరలోనే ఆధారాలతో సహా అన్ని విషయాలు బయటకొస్తాయని, దీంతో జగన్ కు ఇక్కట్లు తప్పవని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత సమాచారం కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.